హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ భగీరా. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే అవైలబుల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్. సో బేసిక్గా ఈ సినిమా చూడడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి నాకు ప్రశాంత్ నీల్. ఎస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నేను రీసెంట్గా సలార్ సినిమా చేశాడు అండ్ అంతకుముందు కేజీఎఫ్ సినిమా చేశాడు. సో ఈ రెండు సినిమాల తర్వాత అతను ఒక కథ అందించాడంటే డెఫినెట్గా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఒక నమ్మకం వస్తుంది కదా. సో ఆ నమ్మకమే ఈ సినిమా చూసేలా చేసింది. దాంతోపాటు సెకండ్ రీజన్ వచ్చేసి ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో శ్రీమురళి. ఈ శ్రీమురళి కూడా ఎవరో కాదు, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఉగ్రం సినిమా కన్నడలో హీరోగా యాక్ట్ చేశాడు. సో బేసిక్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ దీని కథ తీయడం, తను యాక్ట్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చింది ఇంకా సినారియోని. సో దానివల్ల ఈ సినిమా చూడడం జరిగింది. సో ఇంకా సినిమా విషయానికి వస్తే ఇది ఒక సిన్సియర్ కాప్ స్టోరీ. బేసిక్గా ఒక పోలీస్ ఆఫీసర్ అనేవాడు ఎలా ఉండాలి అని వాళ్ళ మదర్ టీచ్ చేసి చిన్నప్పటి నుంచి ఒక కొడుకుని పెంచిన తర్వాత తను నిజంగా పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత వాళ్ళ నాన్ననే ఐడియల్గా, వాళ్ళ నాన్న కూడా ఒక పోలీస్ ఆఫీసర్, సో వాళ్ళ నాన్నే ఒక ఐడియల్గా భావించి హీరో ముందుకెళ్తున్న తరుణంలో తన దారిలో వచ్చే అడ్డంకులు వాటిని తను ఎలా అధిగమించాడనేదే ఈ కథ. సో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బేసిక్గా ఇంత సిన్సియర్ కాప్కి డెఫినెట్గా అపోనెంట్ విలన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే మనందరికీ సుపరిచితుడైన కేజీఎఫ్ విలన్గా పెట్టడం జరిగింది. సో దానివల్ల మనం వెంటనే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఆ విషయంలో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అయ్యారు. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఈ కథ వెళ్తున్న విధానం ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ ఒకటే ఒక ల్యాకింగ్ ఏంటంటే ప్రతి సీన్ మనం ప్రెడిక్ట్ చేయగలం. సో మోస్ట్లీ ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి. బట్ మేకింగ్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ చాలా చాలా అంటే చాలా కాస్ట్లీ ఫ్రేమ్స్, కాస్ట్లీ ఇన్ ద సెన్స్ చాలా ఖర్చు పెట్టిన సీన్ల మీద, తర్వాత సీక్వెన్సెస్ మీద, తర్వాత ఫైట్స్ మీద మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ఈ సినిమాని ఒక సూపర్ హీరో సినిమాకి కూడా టర్న్ చేయడం జరిగింది. అంటే ఆ పోలీస్ ఆఫీసర్కి వచ్చిన అడ్డంకుల్ని తను అధిగమించడానికి తను ఎంచుకున్న దారే ఒక సూపర్ హీరో దారి. సో అసలు హీరో సూపర్ హీరో అవ్వాలని డిసైడ్ అవ్వడానికి కారణాలు ఏంటి, దాని తర్వాత సూపర్ హీరో అయిన తర్వాత అతను ఏం అచీవ్ చేశాడు, తను అనుకున్న గోల్ తను రీచ్ అయ్యాడా లేదా, అసలు పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తి సిన్సియారిటీకి మన సొసైటీ ఎటువంటి సన్మానం చేసింది, అండ్ నిజంగా మనకి ఈ రోజుల్లో సూపర్ హీరో అవసరమా లేకుంటే పోలీస్ ఆఫీసర్ సరిపోతాడా అనే క్వశ్చన్స్ని మనల్ని వేయించేలాగా, మనంతకు మనం వేసుకునేలాగా ఈ కథనం సాగుతుంది. అండ్ ఫైనల్గా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఒక ఫుల్ లెంత్ కమర్షియల్ ఫార్మాటెడ్ ఫిలం మీకు ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తే మీరు చూసేయండి. అలా కాదు డిఫరెంట్ ఫిలిమ్స్ చూస్తాము, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావాలంటే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ మై జెన్యూన్ రివ్యూ. అండ్ మీకు కూడా ఏమనిపించిందో ఈ సినిమా చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియబడి. సో దిస్ ఈజ్ ఇట్ నౌ సైనింగ్ ఆఫ్. అండ్ నేను నెక్స్ట్ చూడబోయే సినిమా ఏంటి, తర్వాత ఏం రివ్యూ ఇస్తా అనేది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకోండి. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. సో జస్ట్ click on subscribe button and like the video.